మీరు మాత్రం ఒక మిస్టేక్ మాత్రం చేయమాకండి. హాయ్ హలో అందరికి, వెల్కమ్ టు మై ఛానల్ ఎన్సీ స్కిల్స్ ల్యాబ్. చాలా మంది కామన్ గా అడిగే క్వశ్చన్, బ్రో టాలీ నేర్చుకుంటే కంపల్సరీ జాబ్ వచ్చిద్దా, లేదంటే టాలీ నేర్చుకుంటే 15,000 వస్తాయా, లేదంటే 50,000 వస్తాయా అని చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ మొత్తం ఈ వీడియో నేను క్లారిఫై చేస్తాను. అయితే ఈ సోషల్ మీడియాలో చాలా మంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. ఈ రోజు నేను అకౌంటెంట్ గా నా ఎక్స్పీరియన్స్ మీకు మొత్తం చెప్తాను. రియాలిటీ ఏంటో మీకు అర్థమయ్యేలా చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయమాకండి, ఎండింగ్ వరకు చూడండి. ఎందుకంటే ఎవరు చెప్పని ఒక సీక్రెట్ అనేది మీకు చెప్తాను. లెట్స్ వాచ్. అయితే అందరూ కామన్ గా అనుకునే విషయం ఏంటంటే, టాలీ నేర్చుకుంటే కంపల్సరీ మాకు జాబ్ వచ్చేసింది, ఓకే మాకు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక 15,000 20,000 జాబ్ ఇస్తారని చాలా ఒక భ్రమలో ఉంటారన్నమాట. ముందుగా వాళ్ళకి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మనం నేర్చుకున్న వెంటనే జాబ్ అయితే మనకు రాదండి. ఒక సాఫ్ట్వేర్ అనేది మన జాబ్కి వచ్చి మన ఇన్కమ్ ని డిసైడ్ చేయలేదు. కంపల్సరీగా మన శాలరీని మాత్రం మన స్కిల్ ని డిసైడ్ చేస్తుంది. టాలీ బిగినర్స్ ఒకలాగా ఉండిద్ది, ఎక్స్పీరియన్స్ పర్సన్ ఒకలాగా ఉండిద్ది, ఎక్స్పర్ట్స్ ఒకలా ఉండిద్ది. బిగినర్స్ కి ఏంటంటే, బిగినర్స్ చాలా మందికి ఆ టాలీ అంటే ఇంతే మనకి ఇలాగ ఉండిద్ది, ఓచర్స్ ఉంటాయి, ఇట్లా టైప్ చేయాలి, ఇలా ఎంట్రీస్ చేసుకోవాలి అని సింపుల్ ఒక బేసిక్ టాలీ అనేది నేర్చుకుని వెళ్తారు. అట్లాంటి వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా సరే ఒక కంపల్సరీ నేర్చుకుంటే మాత్రం బెనిఫిట్ ఉండిద్ది. నేర్చుకోవడం వల్ల ఎక్కడికి వెళ్ళినా సరే మినిమం ఒక 10 to 15K దాకా ఇస్తారు కంపల్సరీగా. అది మన సిటీ బట్టి డిసైడ్ అయింది. కొంచెం మాదిరి సిటీ అయితే 10-15 లోపు ఇస్తారు. కొంచెం పెద్ద పెద్ద హైదరాబాద్ లాంటివి, వైజాగ్ లాంటివి, విజయవాడ లాంటివి అయితే కంపల్సరీగా 18 to 20 ఈ లోపు బేసిక్ వాళ్ళకే. అదే టాలీలో బాగా డెప్త్కి వెళ్ళి అంటే ఒక ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేసుకున్నాక జిఎస్టీ అని, బ్యాంక్ రికవరేషన్, ఎక్సెల్ అని, అలాగే లెడ్జర్ ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళ నాలెడ్జ్ బట్టి వాళ్ళకి కంపల్సరీ ఎక్కడికి వెళ్ళినా సరే 20 నుంచి 30 లోపు వాళ్ళకి ఆ ప్రైజ్ అనేది ఫిక్స్ చేస్తారన్నమాట. అదే ఎక్స్పర్ట్స్ అయితే, ఎక్స్పర్ట్స్ కంటే ఇప్పుడు మనం ఎక్స్పర్ట్ అని ఎందుకు పిలుస్తాం, మనం ఆ పనిలో వాళ్ళు చేస్తే, అరే పలానా పర్సన్ పలానా సురేష్ అనేవాడు ఈ పనిలో ఎక్స్పర్ట్ అనుకోండి, ఆ పని ఎందుకు ఎక్స్పర్ట్ అని పిలుస్తాం, వాడు తెలుసుకుంటే ఆ పనిని. నేను అనుకోండి ఇప్పుడు నాకు ఆ పని రాదు, నేను 10 నిమిషాలు చేయగలను, ఆ ఎక్స్పర్ట్ అయిన ఎవడు 2 నిమిషాల్లో చేయగలడు. సో అందుకని ఎక్స్పర్ట్ అని పిలుస్తాం. వాడికి ఎంత నాలెడ్జ్ ఉంటే, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే వాడు ఎక్స్పర్ట్ అవుతాడు. అలాగే ఎక్స్పర్ట్ కి ఏంటంటే, వాడికి అకౌంటింగ్ గురించి మొత్తం టోటల్ లైన్ గా అబ్జర్వ్ చేస్తాడు. అలాగే టీడీఎస్ అని, అలాగే ఫైలింగ్ అని, ఆడిట్ సపోర్ట్ నాలెడ్జ్ ఉండేది కాబట్టి 50 ఎబోనే కంపల్సరీగా ఇస్తారు అలాంటి వాళ్ళకి. సో ఏదన్నా మనం ఒక స్కిల్ నేర్చుకున్నప్పుడు ఏది అది వృధాగా పోదు. ఆ స్కిల్ అనేది మనకి చాలా ఎప్పటికైనా సరే జీవితం ఒక్కసారైనా సరే ఉపయోగపడిద్ది. మనం ఏది నేర్చుకున్నాం, ఒక చిన్న పని, ఒక చిన్నది, ఇప్పుడు నార్మల్ గా మన ఫోన్ లో ఏదో నొక్కు ఉంటాం, ప్రతిరోజు మనం ఏదో చేస్తూనే ఉంటాం. చేయంగా మనకు అలవాటు అయిపోయింది రాను రాను. కానీ అదే ఇప్పుడు ఎవరికైనా, ఇప్పుడు చాలా మందికి ఫోన్లు టచ్ ఉండవు. అదే పాత జనరేషన్ వాళ్ళకి ఫోన్ అర్థం అవడం చాలా కష్టం. కానీ మనం రోజు వాడే ఫోన్ ని వాళ్ళకి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆహా అవునా, ఎందుకంటే మనం రోజు యూజ్ చేస్తున్నాం కాబట్టి మన ఫోన్ గురించి ప్రతి ఫ్యూచర్ అర్థమవుతుంది. కానీ వాళ్ళకి చాలా కొత్తగా ఉండిద్ది. సో అలాగే ఒక ఎక్స్పర్ట్ కూడా ప్రతిదీ అకౌంటింగ్ లో అలవాటు అయి ఉంటాడు కాబట్టి ఒక 5 years ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాడు, ఎన్నో రకాలైన ప్రాజెక్ట్స్ తీసుకుంటాడు. అలాగే 5 years అంటే దగ్గర దగ్గర 5 ఫైనాన్స్ ఇయర్ లో ఒక్కొక్క అకౌంటెంట్ ఆడిట్ కానీ ఎంత కష్టంగా ఉండిద్దో, ఎంత డిఫికల్ట్ ఉండిద్దో అది ఆడిట్ చేసే వాళ్ళకే తెలుసు. సో స్కిల్ నేర్చుకుంటే అది ఎప్పటికీ మనకి పనికి రాకుండా పోదు, కంపల్సరీ ఉపయోగపడిద్ది. కానీ మీరు మాత్రం ఒక మిస్టేక్ మాత్రం చేయమాకండి. చాలా మంది ఏంటంటే టాలీ నేర్చుకుంటే జాబ్ ఇచ్చేస్తారు, జాబ్ వచ్చేసింది అని చాలా మంది భ్రమపడుతూ ఉంటారు. కానీ టాలీ ఎంత ఇంపార్టెంటో, టాలీతో పాటు ఎక్సెల్ కానీ, జిఎస్టీ కానీ ఇవి రాకపోతే టాలీ ఎంత చేసినా సరే వృధా, అది మనకి పనికిరానట్టే. ఇవన్నీ వచ్చినప్పుడే మనం అనుకున్న శాలరీ అనేది మనం రీచ్ అవ్వగలం. ఒక్క టాలీ వస్తే సరిపోదు, కంపల్సరీగా మనకి జిఎస్టీ రావాలి, ఎక్సెల్ రావాలి,
అలాగే బ్యాంక్ ఎంట్రీస్ ఎట్లా అవ్వాలో టాలీలో అనేది తెలుసుకోవాలి. అలాగే మేజర్ థింగ్ కమ్యూనికేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. కమ్యూనికేషన్ ఉన్నప్పుడే మనం ఏం చెప్తున్నామో ఎదుటి వారికి అర్థమైంది. అర్థమైనప్పుడు మాత్రమే మనం కరెక్ట్ వేలో ఉన్నామా, కరెక్ట్ పాత్ర ఉన్నామా అని అర్థమైంది. అప్పుడే మనం శాలరీ అనేది ఎంతైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఒకేసారి మొత్తం 50,000 ఇచ్చేస్తారు, 60,000 ఇచ్చేస్తారు, ఇవ్వరు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఇవ్వరు. ఫ్రెషర్ మీరు ఎంత ఎక్స్పర్ట్ అయినా ఓన్లీ మీరు ఒక్కసారి ఒక ఫ్రెషర్ గా జాయిన్ అవుతున్నప్పుడు అక్కడ ఒక మినిమం ఫీజు వాళ్ళు ఎంత అయితే ఇవ్వాలంటారో అంతే ఇస్తారు. అలానే నెగ్లెక్ట్ చేయకుండా జాయిన్ అయిపోండి. ముందు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోండి. ఈ రోజుల్లో మనకి ఎక్స్పీరియన్స్ మెయిన్ పార్ట్ అనమాట. ఎక్స్పీరియన్స్ లేనిదే మీరు ఎంత ఎక్స్పర్ట్ అయినా అవ్వని, మీకు ఆ టాలీలో మొత్తం తెలిసి అవ్వండి, అది జనాలకు ఎవ్వరికి అవసరం లేదు. ఎక్స్పీరియన్స్ మాత్రం గెయిన్ చేసుకోండి కంపల్సరీగా. మీరు జాబ్ పొందాలనుకుంటే చిన్నలో ఒక 10,000 ఇచ్చిన జాయిన్ అయిపోండి. ముందు 10,000 ఇచ్చిన జాయిన్ అయిపోయినప్పుడు మీకు ఇంకో ఒక 1 year మీరు చాలా వర్క్ నేర్చుకుంటారు. అయితే మీకు ఒక సీక్రెట్ చెప్తాను కదా, నా ప్రొఫెషనల్ గా నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. ఒక రిక్రూటర్ కి కావాల్సింది ఒక టాలీ సాఫ్ట్వేర్ నమ్ముకొని మాత్రం పనిచేయడు. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. వాడు నమ్ముకొని పనిచేసేది మిమ్మల్ని. సో మీలో ఆ టాలెంట్ అనేది, ఆ స్కిల్ అనేది మీలో ఇన్బుల్ట్ ఉంటే అప్పుడు ఆ రిక్రూటర్ అనేది మనం నమ్ముతాడు. మనకి ఎంత శాలరీ అడిగినా డిమాండ్ చేసినా వాడు ఇస్తాడు. సో అలాగే టాలీ నేర్చుకుంటే ఒక 15,000 శాలరీ వస్తాయా, 20,000 శాలరీ వస్తాయని చూడకుండా ముందైతే టాలీ అయితే నేర్చుకోండి. ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేసుకోండి. సింపుల్ ఒక బేసిక్ మీరు ఫ్రెషర్ నుంచి వెళ్ళండి, ఎక్స్పర్ట్ దాకా మీరు కంపల్సరీ గెయిన్ అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మన ఛానల్లో మనం టాలీ ఎలా నేర్చుకోవాలి ఫస్ట్ నుంచి ఒక బిగినర్స్ కి మనం ఒక గైడెన్స్ ఇస్తున్నాం. అది కంపల్సరీగా ఫాలో అవ్వండి. 1 by 1 అది మీరు ఫుల్ గా చూడకపోయినా సరే స్టెప్ బై స్టెప్ ఒక 2x లో పెట్టేసుకుని ఫార్మాట్ లో పెట్టేసుకుని అది వింటూ వెళ్ళిపోండి. మనం కంపల్సరీగా టాలీ క్రాక్ చేద్దాం, టాలీ నేర్చుకుందాం, గ్రోత్ అవుతాం. ఈ ఛానల్ అనేది మన కెరీర్ గ్రోత్ కోసమే. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీగా మన ఛానల్ ఫాలో అవ్వండి.